హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చేతి రుచి. ఈరోజు మన చేతి రుచిలో ఏంటో తెలుసా? నూడిల్స్ అండి. నూడిల్స్ స్ట్రీట్ స్టైల్ టేస్ట్తో ఇంట్లోనే ఎలా రెడీ చేయాలో ఈరోజు అయితే మీకు చూపిస్తున్నాను. చాలా అంటే చాలా సింపుల్ అండి. ఇప్పుడైతే ఖచ్చితంగా మనకి కళాయి అనేది వెడల్పుగా ఉండాలి. అందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకుందాం. చూడండి, నేను 4 ఎగ్స్ని బీట్ చేసుకుంటున్నాను. మనకైతే ఎగ్స్ అయితే బాగానే బీట్ అయిపోయి ఇప్పుడైతే మనం వేడెక్కిన ఆయిల్లోనైతే వీటినైతే వేసేసుకుందాం. మనకు చూడండి ఆమ్లెట్ అనేది వచ్చింది కదా. ఇప్పుడు ఈ ఆమ్లెట్ని అయితే మనం పీసెస్ కింద కట్ చేసుకుందామండి. మనం ఆమ్లెట్ని అటు ఇటు కలిపేసుకుంటే మనకి పీసెస్ రెడీ అయిపోతాయి. అలా అని హెవీగా కలిపేయకండి, మనకి చిన్న చిన్న పీసెస్ కింద అయిపోతాయి. మనకి పెద్ద పెద్ద పీసులు ఉండేటట్టే చూసుకోవాలి, ఎందుకంటే తినేటప్పుడు ఆ మజా అనేది ఉంటుంది నూడిల్స్లల్లా. చూడండి, మనకైతే ఇవి ఫ్రై అయిపోయి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇలా ప్లేట్లోకి తీసుకున్నాక చూడండి, నేను ఆయిల్ చూపిస్తున్నాను. మనకి ఆయిల్ అయితే సరిపోతుంది, 1 స్పూన్ వరకు ఉంటుంది. సో ఇప్పుడు ఇందులోకి పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అయితే వేసుకొని హై ఫ్లేమ్లోని ఫ్రై చేసుకుందాం. 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మనకి హెవీగా ఫ్రై అవ్వలేదు, మనకి తినేటప్పుడు క్రంచీగా తగులుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఇందులోకి మనం వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుందాం. చూడండి, పొడవుగా కట్ చేసుకున్న క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్లు కూడా వేసేసుకుందాం. ఇలా పొడవుగా కట్ చేసుకునే వేసుకోండి. మనకి నూడిల్స్తో పాటు తినేటప్పుడు మనకి క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఖచ్చితంగా మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అయితే ఫ్రై చేసుకోవాలండి. చూసారా, మనకైతే ఇవి ఫ్రై అయిపోయి ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న ఆమ్లెట్ ఉంటుంది కదండి, వాటిని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని అయితే మనం బాగా కలిపేసుకుందాం. మనకి హెవీగా కుక్ అవసరం లేదు, మనకి క్రంచీగా ఉండాలి కాబట్టి కొంచెం వెజిటేబుల్స్ లాగా ఉంచాలి. ఇప్పుడు ఇందులోకి మనం సాసెస్ యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ డార్క్ సోయా సాస్, 2 స్పూన్స్ గ్రీన్ చిల్లీ సాస్, 1 స్పూన్ టమాటో సాస్. మీరు టమాటో సాస్ కొంచెం ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చండి. సో ఇప్పుడైతే వీటిని కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే కలిపేసుకుందాం. చూసారా, మనకైతే ఇవన్నీ చాలా బాగా కలిసిపోయి చూసారు కదా, మనకి మంచి స్మోకీ ఫ్లేవర్ కూడా వస్తుంది. సో ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించిన నూడిల్స్ని వేసుకుందామండి. నూడిల్స్ని వేడి నీటిలో మనం వేసేసుకొని పలుకుగా ఉన్నటప్పుడు మనం తీసేసుకుంటే సరిపోతుంది. మనం వేడి నీటిలోనే మనకి రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసేసుకోండి. మనకి నూడిల్స్ చాలా బాగా పడతాయి. చూసారు కదా, పలుకుగా తీసుకోవడం వల్ల మనకి నూడిల్స్ అనేవి చాలా పొడి పొడిగా వచ్చాయి. సో ఇప్పుడైతే వీటిని కూడా మనం ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్లో ఒకటి వేసేసుకుందాం. ఇలా నూడిల్స్ అన్నిటిని వేసేసుకున్నాక మనం ఖచ్చితంగా మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకుని నూడిల్స్ని అయితే మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ టిప్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలా చేయడం వల్ల మనకి నూడిల్స్ అనేవి స్ట్రీట్ స్టైల్ టేస్ట్తో మనకైతే వస్తుందన్నమాట. సో చూసారు కదా, మనకి ఇవన్నీ బాగా కలిసిపోయి ఇప్పుడు ఇందులోకి మనం 1 స్పూన్ వరకు కారం వేసుకుందాం. స్పైసీగా ఎక్కువగా తినే వాళ్ళైతే వేసుకోవచ్చండి, ఇంకా ఎక్స్ట్రా స్పూన్ అనేది. సో ఇప్పుడైతే వీటన్నిటిని మనం బాగా కలుపుకుందాం. చూసారు కదా, ఇలా టోస్ట్ చేస్తూ మనం నూడిల్స్ని కలుపుకోవాలి. సో మనకైతే ఇవన్నీ చాలా బాగా కలిసిపోయి మనకైతే నూడిల్స్ అనేవి మనకు రెడీ అయిపోయి ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారుగా, నూడిల్స్ అయితే ఎంత సింపుల్గా ఉన్నాయో, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు స్కూల్ నుండి రావగానే ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. సో మీకు ఈ రెసిపీ కానీ నచ్చినట్టయితే ఏం చేయాలి, ఒక లైక్ వేసుకోండి. అలానే ఈ రెసిపీ మీద మీరు కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.